ఫ్రెండ్స్, 'బిగ్ బాస్' హౌస్‌లో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందనైతే మాత్రం ఎవ్వరు అనుకోలేదు. అయితే సింగిల్ ఎలిమినేషన్ ఉంటుంది. అది 'దివ్య', 'నిఖిల్' మధ్య ఉంటుంది. గౌరవ్ సేవ్ అయిపోతాడని కూడా కొంతమంది అనుకున్నారు. అంటే నిఖిల్, గౌరవ్‌లో ఒకళ్ళు ఎళ్ళిపోతారు. ఒకళ్ళైనా ఎళ్తారు. లేదంటే 'దివ్య' వెళ్తుందని అనుకున్నారు. కాకపోతే మ్యాటర్ ఏమైందంటే ఇక్కడ పరిస్థితి వేరే రకంగా మారింది. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ చేయడంతో ఇక 'బిగ్ బాస్' హౌస్‌లో మిగిలిన వారాల్లో ఒక్కొక్క వారం సింగిల్ ఎలిమినేషన్, ఇక ఫైనల్ వీక్‌కి టాప్ 5 అయితే చేరుకోవడం జరుగుతుంది కాబట్టే, ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ అయితే జరిగిపోవడం అనేది మనం చూసాం. అయితే గౌరవ్ ఈరోజు ఎలిమినేట్ అవ్వబోతున్నాడు. గౌరవ్ విషయంలోకొచ్చినట్టయితే, వచ్చిన రోజు తన ఆటతో ఇరగదీసేసాడు. ఆ బాల్‌ని పట్టుకోవడం కానీ, అలాగే ఆయేషాతో తను మాట్లాడే విధానం కానీ, అన్నీ సూపర్ అనే చెప్పాలి. దివ్యకి, గౌరవ్‌కి మధ్య జరిగిన గొడవల్లో కూడా దివ్య తప్పే ఎక్కువుండేది. గౌరవ్ చాలా జెన్యూన్‌గా ఉండేవాడనమాట. అయితే తనకి తెలుగు రాకపోవటము, ఎక్కువగా ఒకే విషయాన్ని సాగదీసి కెమెరాల ముందు చెప్పడం, నిన్న నాగ్ సార్ చెప్పినట్టుగా, ఇవి తగ్గించుకొనుండుంటే బావుండేది. ముఖ్యంగా తనకి తెలుగు రాకపోవడం వల్ల, అంత ఇదిగా రాకపోవటం వల్ల, తను ఏదన్నా ఒక విషయం జరుగుతుంటే తన ఇన్వాల్వ్‌మెంట్ ఉండేది కాదు. నిజం చెప్పాలంటే లైవ్‌లో చూసిన వాళ్ళకి జనాలకి అర్థమవుతుంది. ఈ ప్రజలు అలాగే రాజు రాణి టాస్క్‌లో ఇమాన్యుయల్, భరణి గారు, సుమన్ శెట్టితో పాటు గౌరవ్ కూడా చాలా బాగా ఆడాడు. కానీ తనకి గుర్తింపు రాకపోవడానికి కారణం అదే. ఇక స్టేజ్ మీదకొచ్చిన తర్వాత గౌరవ్ ఏమన్నాడంటే, విన్నింగ్ క్వాలిటీస్ ఎవరికున్నాయంటే, కళ్యాణ్‌కి విన్నింగ్ క్వాలిటీస్ ఉన్నాయని, కళ్యాణ్ చాలా జెన్యూన్‌గా ఆడతాడని, తనుజ ఎమోషనల్ అయిపోతుంది కాబట్టి తను టాప్ 5 అయితే వెళ్తుంది గానీ విన్నర్ నేను అనుకోవటం లేదని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా తన ఫ్రెండ్ నిఖిల్ వెళ్ళిపోవడం తనకి చాలా బాధగా అనిపిస్తుందని, అయితే నేనైనా కనీసం ఉండాలి, ఒక టాప్ 5కి చేరుకోవాలి అని అనుకున్నానని, కానీ అది కుదరలేదని చెప్పాడు. అయితే తనకి అలాగే తన ఫ్రెండ్ నిఖిల్‌కి హౌస్‌లో కొంతవరకు వైల్డ్ కార్డ్స్‌గా రావటం వల్ల పూర్తిగా హౌస్‌లో ఇన్వాల్వ్ అవ్వలేకపోయానని చెప్పాడు. ఇక టాప్ 5లో ఖచ్చితంగా తనుజ, కళ్యాణ్‌తో పాటు డెమాన్, అలాగే ఇమాన్యుయల్, సుమన్ శెట్టి గారు ఉంటారని చెప్పుకొచ్చాడు. ఇక తనని నామినేట్ చేసిన తనుజ, నన్ను నామినేట్ చేయడం కరెక్ట్ పద్ధతి కాదని చెప్పుకొచ్చాడు. ఇక ఖచ్చితంగా విన్నర్ మెటీరియల్ కళ్యాణ్ అని చెప్పాడు గౌరవ్.